అగ్రరాజ్యం అమెరికాలో భారత విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేస్తున్నామని అగ్రరాజ్యంలోని మన విద్యార్థులు చెబుతున్నారు. నెలవారీగా అయ్యే ఖర్చుల కోసం పార్ట్ టైంపై ఆధారపడతామని తెలిపారు. క్లాసులు అయిపోయాక ఎక్కడో ఓ చోట పని చేయకుంటే ఇక్కడ బతకలేమని వివరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన స్టూడెంట్లలో చాలామంది పార్ట్ టైం చేస్తున్నారని సమాచారం. అయితే ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైం ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్గా వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. అయితే వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు. దీంతో చాలామంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంక్లు తదితర వాటిలో పార్ట్ టైం చేస్తుంటారు. విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది. దీంతో చాలామంది తమ పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దవుతుందనే ఆందోళనతో ముందు జాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం దాదాపు $50,000 అంటే సుమారు 42 లక్షలకు పైగా ఖర్చయిందని, ఇప్పుడు వీసా రద్దయి ఇండియాకు వెళ్లాల్సి వస్తే ఆ అప్పు తీర్చే మార్గమే ఉండదని ఓ విద్యార్థి వాపోయాడు. ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశాక వలస విధానంలో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడని వివరించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.